స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికి శుభం పలుకుతున్నాను ప్రియులారా. ఈ శుభదినాన స్త్రీలమైన మనందరికీ సర్వాధికారి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం ప్రియులారా. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారు స్త్రీలైనా లేక వృద్ధులైనా యవన బిడ్డలైనా ఎవరైనా సరే వారు కొనియాడబడతారని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారికి దేవుడు ప్రత్యేకమైన స్థానం ఇస్తారు కూడా. అది మనకు తెలియకుండానే దేవుడు ఆ క్రియ జరిగిస్తూ ఉంటాడు. ఈ భాగంలో మనం చదువుకున్న మాటలు నిజంగా దేవుని యందు భయం భక్తి కలిగిన వారు ఇంట ఉండొచ్చు, బయట ఉండొచ్చు, పొలంలో ఉండవచ్చు, ఆఫీసులో ఉండవచ్చు, అడుక్కొని తినేవారు ఉండొచ్చు, ఆఫీసర్లు అయి ఉండొచ్చు. అయితే ఎలాంటి వారైనా సరే దేవుడు వారికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చినట్టు వ్రాయబడింది. అలాగే మన ప్రియరక్షకుడు యెహోవా యందు భయభక్తులు అయినటువంటి వారు ఏదైనా ఒక బాధ, వేదన, నిందలు, అవమానాలు లేకుంటే క్లిష్ట కష్ట పరిస్థితులు అనుభవిస్తే కూడా వాటి విషయంలో కూడా దేవుడు పర్ఫెక్ట్గా న్యాయం తీరుస్తాడు ప్రియుల. దీనికి ఒక చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. సరే, తల్లి అయినటువంటి వృద్ధురాలని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళిద్దరూ కుమారుడు కోడలు టిఫిన్ చేసి వస్తామని బయటకు వెళ్ళారు. ఎంతసేపు అయినా కూడా కుమారుడు కోడలు రావట్లేదు. చాలాసేపు అయిన తర్వాత పక్కన ఉన్నటువంటి ఒక అబ్బాయి వచ్చి, మా వృద్ధురాలు అయిపోయావు, ఎంతసేపటి నుండి బస్టాండ్లో ఉన్నావు, ఎక్కడికి వెళ్ళాలి మీరు అని అడిగాడంట. అడిగితే, బాబు నేను నా కుమారుడు నా కోడలు పిల్లలతో కలిసి పూణే వెళ్తూ ఉన్నాం. నా కుమారుడికి అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి అందరం కలిసి పూణే వెళ్తున్నాం బాబు అని చెప్పిందంట ఆమె. అంటే ఆయన అన్నాడంట, మరి ఎంతసేపు అయిందమ్మా నీ కుమారుడు కోడలు ఎక్కడికి వెళ్ళారు అని అంటే, టిఫిన్ చేయడానికి వెళ్ళారు బాబు, వారు టిఫిన్ చేసి నాకు కూడా టిఫిన్ తీసుకొని వస్తారు, అప్పుడు మేము కలిసి పూణే వెళ్ళిపోతాము అని ఆ తల్లి ఆయనకు చెప్తా ఉందంట ప్రియుల. అప్పుడు ఆయన అనుకున్నాడంట మనసులో, ఈ వృద్ధురాల్ని బస్టాండ్లోనే వదిలేసి కుమారుడు కోడలు పూణే వెళ్ళిపోయారా ఏంటి, ఎంతసేపు అయింది పాపం వృద్ధురాలు ఇక్కడ కూర్చొని అనుకున్నాడంట. అనుకొని కొద్దిసేపు అయిన తర్వాత, మా వారు ఏమైనా నిన్ను వదిలేసి వెళ్ళిపోయారా ఏంటి అన్నాడంట. అంటే ఆ వృద్ధురాలు సీరియస్ అయిపోయి, ఏం బాబు నా కుమారుడు కోడలు ఎలా కనపడుతున్నారు నీకు, మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, ఎందుకు మాట్లాడుతున్నావు అనవసరంగా నువ్వు అని ఆ వృద్ధురాలు అంటా ఉంది. ఈయన అన్నాడు, బస్టాండ్లోనే నేను పేపర్లు అమ్ముతూ ఉంటాను, చాలా సంవత్సరాలుగా బస్టాండ్లో పని చేస్తూ ఉన్నాను, చాలామంది కుమారులు కోడళ్ళు బస్టాండ్కి వచ్చి బస్టాండ్లో వృద్ధులను ఇలాగ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు, అందుకని మిమ్మల్ని కూడా అలాగే ఏమైనా వదిలేసి వెళ్ళిపోయారేమో అని అంటున్నానమ్మా అంతే అన్నాడంట ఆయన. అంటే మా పిల్లలు అలాంటి వారు కాదు నాయనా, నువ్వు అట్లా మాట్లాడద్దు, నీకేం తెలుసు నా కుమారుడు గురించి అని ఆ వృద్ధురాలు సీరియస్ అయిపోయిందంట ప్రియులారు. అయితే కొద్దిసేపు అయిన తర్వాత ఆయన బస్టాండ్కి వెళ్ళి పూణే బస్సు వచ్చిందా రాలేదా కనుక్కుందామని వెళ్ళాడంట. వెళ్తే పూణే బస్సు వెళ్ళిపోయిందని చెప్పారంట. ఆయన వృద్ధురాల దగ్గరికి వచ్చి, మా పూణే బస్సు వెళ్ళిపోయిందంట, ఇంకా నువ్వు నీ కుమారుడు కోడల కోసం వెయిట్ చేస్తున్నావు అన్నాడట. ఆమె ఆశ్చర్యపోయి, నిజంగానే నన్ను నా కుమారుడు నా కోడలు వదిలేసి వెళ్ళిపోయారా అని ఆశ్చర్యపోయి తలబట్టుకొని కూర్చుందంట ప్రియుల. నిజంగా ఆమె, నా కుమారుడు నిజంగా ఇంత మోసం చేశాడా నన్ను, వృద్ధురాలని
నన్ను బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయాడని చాలా చాలా బాధపడి అలాగే కూర్చొని ఉందండి. అప్పుడు ఈ పేపర్లు అమ్మే అబ్బాయి, మా చలి ఎక్కువగా ఉంది కదా, మరి మా ఇంటికన్నా వచ్చేసేయి, మా ఇంట్లో ఉందువు కానీ అని అంటే, లేదు బాబు, ఏమైనా నా కుమారుడు మరలా తిరిగి వస్తాడేమో నన్ను ఎత్తుక్కుంటూ, అప్పుడు నేను ఇక్కడ లేకపోతే నేను ఎక్కడున్నానో అని నా కుమారుడు ఫీల్ అవుతాడేమో అంటా ఉందంట. ఆయన పూణే వెళ్ళిపోయాడమ్మా, బస్సు వెళ్ళిపోయింది, చలికి ఎందుకు ఇక్కడ ఉంటావు అని అంటే ఆమె, లేదు నా కుమారుడు మరలా నా కోసం వస్తాడని అక్కడే కూర్చుందంట. ప్రియుల, ఆయన పేపర్లు అమ్మే అబ్బాయి ఆ వృద్ధురాలను అక్కడ వదిలేసి వెళ్ళిపోవడానికి ఇష్టం లేక ఒక చాప ఆమెకి ఇచ్చి, ఒక శాలువ ఇచ్చి, సరేమ్మా నేను రానంటావు కదా, ఈ చాప మీద పడుకో, ఇదిగో శాలువ ఇస్తున్నాను, కప్పుకొని పడుకో అని చెప్పి ఆమెకు ఆ టిఫిన్ పండ్లు అవి తెచ్చిచ్చి ఆయన వెళ్ళిపోయాడు. చలికి బస్టాండ్లో ఆమె ఒక్కతే పడుకొని ఉందంట. ప్రియుల, తెల్లవారిన తర్వాత ఈ పేపర్లు అమ్మే అబ్బాయి మరలా వచ్చి, మా ఇంటికి రమ్మంటే రాకపోతే ఇంకా రాలేదని కుమారుడు అని అడిగాడు. అవును బాబు, రాలేదు బాబు అంటే, నీకు ఇష్టమైతే నేను ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాను, నాకు తల్లి తండ్రి లేరు, నేను తల్లిగా చూసుకుంటాను, నా ఇంటికి వచ్చేసేయి అని బతిమాలాడంట. అప్పుడు ఆమె ఇక గత్యంతరం లేక ఆమె దిగులు పడి, కుమారుడు ఇంత మోసం చేసి వెళ్ళిపోయాడే అని దిగులు పడి రాత్రంతా ఏడ్చుకుంటూ ఆలోచన చేసుకుంటూ ఉండి నిద్రపోకుండా ఉన్నందున ఆమెకు బీపీ ఎక్కువైపోయి ఈయన వచ్చి మాట్లాడుతూ ఉంటేనే ఆమె కళ్ళు తిరిగి పడిపోయిందండి. ప్రియుల, అప్పుడు ఆ పేపర్లు అమ్మే అబ్బాయి బాధపడి, మా నువ్వేం బాధపడద్దు, నా ఇంట్లో ప్రశాంతంగా ఉందువు కానీ అని భార్యను ఒప్పించుకొని ఆ తల్లిని తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకొని పోయి ఇంట్లో ఉంచుకొని ఆమె కూడా ఒక తల్లిలాగా వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. పేపర్లు అమ్మే అబ్బాయి భార్య మిషన్ కొడుతూ ఉన్నదంట. నేను కూడా హెల్ప్ చేస్తానమ్మా నీకు, నేను కూడా మంచి టైలర్ని, ఇప్పుడు వృద్ధురాలు అయిపోయాను కదా, ఏం చేయలేను, చేతనైనంత వరకు నీకు హెల్ప్ చేస్తాను అని ఒక తల్లి బాధ్యతను ఆమె నిర్వర్తిస్తూ ఉన్నదంట. ఆమె కూడా చాలా ప్రేమగా ఆ పేపర్లు అమ్మే అబ్బాయి ఆయన భార్య చాలా ప్రేమగా చూసుకుంటూ ఉన్నారంట ఆ వృద్ధురాలు. ఆ వృద్ధురాలు మీరు ఎంత ప్రేమించినా కూడా కుమారుడి మీదకి, కోడల మీదకి, పిల్లల మీదకి ఆమె మనసు పోతా ఉందంట. ప్రియుల, అయితే ఒకానొక దినాన ఆ తల్లి, మా నేను కొంచెం కూరగాయలైనా తీసుకొని వస్తాను బజారుకు వెళ్ళి అని పేపర్లు అమ్మే అబ్బాయి భార్యను అడిగి, సరే మా మంచిది, పోయిరండి, కొంచెం మీకు కూడా తిరిగినట్లుగా ఉంటుంది అని పంపించింది. పేపర్లు అమ్మడానికి అబ్బాయి వెళ్ళిపోయాడు, భార్య ఏమో ఇంట్లో ఉంది. ఈ తల్లి కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళింది. కూరగాయలు తీసుకుని వస్తూ ఉంటే ఒక అబ్బాయి వెంటబడినాడంట. మా 100 రూపాయలకు లాటరీ టికెట్ ఉంది, కొంటారా మీరు అని అడుగుతూ ఉన్నాడు. అడిగితే, ఎందుకులే బాబు, లేదులేమ్మా తీసుకోండి అని వెంటబడ్డాడు. సరేలే, పేపర్లు అమ్మే అబ్బాయికి ఒక చిన్న కుమారుడు ఉన్నాడు, వాడికైనా ఏమైనా లాటరీ తగులుతుందేమో అని ఆ వృద్ధురాలు ఒక 100 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొన్నదంట. ప్రియుల, కొని ఇంటికి వచ్చేసి, మా దారిలో అబ్బాయి కనబడి బలవంతం చేస్తే ఒక టికెట్ కొన్నాను, ఇది ఏమైనా ఈ నెలాఖరులో లాటరీ తగులుతుందంట, విజేతలైనటువంటి వారికి 5 కోట్ల అమౌంట్ వస్తుందంట, ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా పెట్టుకో దీన్ని అని ఆమెకి ఇచ్చిందంట. ఆమె జాగ్రత్తగా దాన్ని ఎత్తిపెట్టింది. ఈమె ఇంటికి వచ్చిన తర్వాత కుమారుడు, కోడలు గుర్తొచ్చినప్పుడంతా దేవుడు న్యాయవంతుడు, తప్పక దేవుడు న్యాయం తీరుస్తాడు అంటా ఉండేదంట. ప్రియుల, ప్రతిసారి దేవుడు న్యాయవంతుడు, దేవుడు న్యాయం తీరుస్తాడు, ఆయన యొక్క భయము భక్తి కలిగినటువంటి వారికి దేవుడు న్యాయం తీరుస్తాడు అంటా ఉండేది. తర్వాత దేవుని జ్ఞాపకం చేసుకోవడం, ధైర్యం తెచ్చుకుంటూ ఉండేది. కానీ ఒక దినాన సడన్ గా లాటరీ టికెట్ డేటు ఈరోజే, విజేతల్లో ఒకవేళ మన పేరు ఏమైనా ఉందేమో ఒకసారి చెక్ చేయి అని ఆ పేపర్లు అమ్మే అబ్బాయి భార్యకి చెప్పిందంట ఈ తల్లి. అంటే ఈ వృద్ధురాలికే 5 కోట్లు లాటరీ తగిలిందంట. ప్రియుల, విజేత
ఎవరు అని అంటే ఈ వృద్ధురాలేను. చాలా సంతోషపడి ఆమె ఆ పేపర్లు అమ్మే అబ్బాయి భార్యకి చెప్పి, అమ్మా బాబు కోసమై నేను కొన్నాను దీన్ని, దేవుడు ఆయన దయవలన మనకు లాటరీ ఇచ్చాడు అని సంతోషంగా ఉన్నారు. అంతలోపు పేపర్లు అమ్మే అబ్బాయి అక్కడ బస్టాండ్లో పేపర్లు అమ్మేసి సాయంకాలం కాగానే ఇంటికి వచ్చాడు. ఏంటి చాలా సంతోషంగా ఉన్నారు అని అంటే, దేవుడు గొప్ప కార్యం చేశాడు, లాటరీ తగిలింది, 5 కోట్ల అమౌంట్ వచ్చింది, చక్కటి ఇల్లు తీసుకొని మరి ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారంట ప్రియ. అక్కడి నుంచి ఆ తల్లి దేవుని మీద భారం వేసి ఒక చక్కటి వ్యాపారాన్ని ప్రారంభించిందంట. కోట్ల రూపాయల విలువ చేసేటువంటి వ్యాపారం ప్రారంభించి ఊరంతా ఆమె గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆమె ఇంత గొప్ప వ్యాపారం చేస్తూ ఉంది అని మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఆమె గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారంట. అయితే అదే ఊరిలోనే కోడలికి బంధువులైనటువంటి కోడలి యొక్క తల్లిదండ్రులు కూడా ఆ ఊరిలోనే ఉన్నారంట. అందరూ ఆమె గురించి మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఆమెకు 5 కోట్లు లాటరీ తగిలిందంట అని చెప్పుకుంటూ ఉన్నారంట. ఈ వార్త విని వెంటనే పూణె వెళ్ళినటువంటి కుమార్తెకు అల్లునికి ఆ తల్లిదండ్రులు ఫోన్ చేశారంట. ఏమ్మా బాగున్నారా అని ఫోన్ చేస్తే, బాగున్నామమ్మా, ఏం బాగు, నా భర్తకు ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ పోయింది, నాకున్నటువంటి చేతి పనులన్నీ కూడా తప్పిపోయాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం అని చెప్పింది. అప్పుడు తల్లి అంటా ఉందంట, ఎందుకు ఇబ్బంది పడతారమ్మా, ఇక్కడ మీ అత్తగారికి 5 కోట్లు లాటరీ తగిలింది, చాలా కోటీశ్వరరాలు అయిపోయిందానే, అందరూ ఆమె గురించి ఊళ్ళో అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు అని చెప్పారు. చెప్పేసరికి వెంటనే తన భర్తను పిలిచి, మీ అమ్మకు 5 కోట్లు లాటరీ తగిలిందంట, కాబట్టి మనం అర్జెంటుగా వెళ్ళి సారీ చెప్పి ఆమె దగ్గరే ఉండిపోదాం అని భార్య ప్రేరేపించింది. వెంటనే పరిగెత్తుకొని భార్య భర్తలు తల్లి దగ్గరికి వచ్చారు. వస్తే తల్లి ఒక విలువైనటువంటి ఘనమైనటువంటి చైర్లో కూర్చొని పెద్ద పెద్ద ఆఫీసర్లు అధికారులు అందరూ వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉంటే ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉన్నారంట ప్రియుల. వారు చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. కుమారుడు కోడలు కూడా వచ్చి, మాకు ఉద్యోగం పోయింది, చాలా కష్టంలో ఉన్నాం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మాకు కొంత సహాయం చేయాలి, ఎందుకంటే మేము కుమారుడు కోడలు కనుక నీ సొమ్ము మీద మాకు అధికారం ఉంది అంటూ ఉన్నారు. అప్పుడు ఈ తల్లిగారు అన్నారంట, మా బస్టాండ్లో ఆ రోజు నన్ను వదిలేసి వెళ్ళారు కదా, ఆ రోజే మీకు నాకు బంధం తెగిపోయింది. ఇక్కడ ఉన్నారు కదా పేపర్లు అమ్మేటువంటి ఈ అబ్బాయి, ఈయన భార్య, వీరే నాకు సొంత కొడుకు కోడల్లాగా ఆపదలో నన్ను ఆదుకొని అనారోగ్య పరిస్థితుల్లో నన్ను పట్టించుకొని వారు నా కుమారుడు, నా కోడలు, కాబట్టి మీకు నాకు సంబంధం ఏమీ లేదు అని ఆ తల్లి చెప్పిందంట ప్రియుల. అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే, ప్రభుని నమ్ముకొని యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు ఈలాగున దీవించి హెచ్చించి గొప్ప చేస్తాడు ప్రియులారా. ఎందుకంటే మన దేవుడు న్యాయవంతుడు, న్యాయము తీర్చే దేవుడు. కుమారుడు కోడలు మోసం చేసి ఆ తల్లిని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయారు, కానీ దేవుడు న్యాయవంతుడై ఆమె పక్షముగా నిలిచి దరిద్రురాలైనటువంటి ఆమెను కుమారుడు మోసం చేసి విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఆ తల్లిని దేవుడు కోటీశ్వరాలని చేసి ఆశీర్వదించాడు ప్రియుల. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మన జీవితాల్లో కూడా ఇలాగున కుమారులు, కోడళ్ళు, లేక అత్తమామలు, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి కుమారులు, కోడళ్ళు కూడా ఉన్నారు ప్రియుల. అయితే ఇలాంటి వారందరికీ కూడా దేవుడు న్యాయం తీర్చిపోతున్నాడు. ఈ శుభదినాన స్త్రీలమైన మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియుల. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం అందరం కూడా దేవుని యందు భయం భక్తి కలిగి జీవిద్దాం. మన భక్తిని, మన ప్రార్థనను, మన విశ్వాసాన్ని దేవుడు చూసి దేవుడు మనకు న్యాయము తీర్చి ఈ పేదరాల్ని, ఈ వృద్ధురాలైనటువంటి తల్లిని లేవనెత్తి గొప్ప చేసిన దేవుడు మనల్ని కూడా దేవుడు లేవనెత్తి గొప్ప చేసి ఘనత కలుగు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అలాగే స్త్రీలమైన మనందరినీ దేవుడు
అలాగే తృప్తిపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన స్త్రీలమైన మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నిజంగా నా తండ్రి యెహోవాయందు భయభక్తులు వెళ్ళినటువంటి వారిని ఇలాగున మీరు దీవించి ఆశీర్వదించి గొప్ప చేసి ఘనపరిచి న్యాయం తీర్చే దేవుడుగా ఉన్నారయ్యా మీకు స్తోత్రాలు. ఆ వృద్ధురాలి పక్షముగా వ్యాజ్యమాడిన దేవుడు, గెలిపించిన దేవుడు, ఘనపరిచిన దేవుడు, హెచ్చించిన దేవుడు, మేలు చేసిన దేవుడు మీరే తండ్రి మీకు స్తోత్రాలు. తండ్రి వారికే కాదు మా అందరి జీవితాల్లో కూడా మేము పొందుతున్న ప్రతి బాధ వేదనకు తండ్రి న్యాయం తీర్చే దేవుడుగా మీరున్నారయ్యా. మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తుంది. సన్నిధిలో చేరిన మేమందరం కూడా మీకు మీ నామానికి భయపడి లోబడి మీ మాట ప్రకారం దీవించి మీ నుండి ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదములు పొందుకున్నట్లు మహిమ కార్యం జరిగించి మీ మేలు చేత తృప్తిపరచమని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.